ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక 3 పార్టీల కుట్ర దాగి ఉందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 8 లక్షల ఓట్లను జగన్ తీసివేయించారని ఆయన ఆరోపించారు. తమ సమాచారాన్ని చోరీ చేసి తమపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాము కేసులకు, దాడులకు భయపడమని అన్నారు. ఏపీకి కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం కేంద్రం చేస్తుందని బాబు ఆరోపించారు. హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజలు చాలా నష్టపోయారని బాబు చెప్పారు. కేంద్రం మూకుమ్మడిగా ఏపీపై దాడులు చేస్తుందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం సహాయ నిరాకరణ చేసినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పట్టుదలతో ముందుకు సాగుతున్నామని, అహర్నిశలు శ్రమించి అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 2 అంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే అని ఆయన చెప్పారు. వ్యవసాయంపై 10.92% వృద్ధి సాధించామని చెప్పారు. మోడీ, కేసీఆర్, జగన్లు కలిసి ఏపీని అన్ని విధాలా దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ ప్రజలను అణగదొక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనక బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీల కుట్ర ఉందని, ఈ 3 పార్టీలు రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు కంకణం కట్టుకున్నాయని అన్నారు. జగన్ సుమారు 8 లక్షల ఓట్లను తీసివేయించారని చంద్రబాబు తెలిపారు. రెండోది మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం. మనం చేసినంత అడిగాం, మాకు ఇవన్నీ ఇమ్మని. ఎందుకు ఇవ్వరని నిలదీశాం. దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. మూకుమ్మడిగా 3 ప్రభుత్వాలు కలిసి ఈరోజు మన మీద దాడి చేయడం. ఒక పక్క కేంద్రం, ఒక పక్క తెలంగాణ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అపోజిషన్లో ఉండి వాళ్ళతో లాలోచి ఇప్పుడు 3 కలిసి చేయడం. అయినా కూడా మన ఫోకస్ని విడనాడలేదు. ఎక్కడ కూడా అనుకున్న లక్ష్యాన్ని ఎక్కడ డివియేట్ కాలేదు. తమకు అనుకూలంగా లేని వారి ఓట్లు తీసివేయించడంలో జగన్ దిట్ట అని ఆయన అన్నారు. నేరాలు, ఘోరాలు చేసిన వారు ఎదురెట్టి చదరంగం ఆడిన విధంగా తనపై కేసులు బనాయిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తమ సమాచారం చోరీ చేసి తిరిగి తమపైనే కేసు పెడతారా అని బాబు ప్రశ్నించారు. జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బాబు తెలిపారు. 20 ఏళ్ల క్రితమే తమ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేశామని చెప్పారు. డేటాను కలెక్ట్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటని, అసలు మీకు సంబంధం ఏమిటని టీఆర్ఎస్ సర్కార్ను చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి సహకరించకుండా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం, తెలంగాణ సర్కార్ ఆర్థిక టెర్రరిస్టులుగా మారుతున్నారని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఐటీ దాడులు, సీబీఐ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నాయకులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంది. ఇన్సూరెన్స్ క్రియేట్ చేశాం. నోబడీ హాస్ క్రియేటెడ్ ఇన్సూరెన్స్. 2 lakhs we have created by way of membership for the last 3 years. ఈ ఇయర్ కూడా మాకు 65 crores వచ్చింది. ఇట్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం. ట్యాబ్ తీసుకెళ్ళాం, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆ ట్యాబ్లను మెంబర్షిప్ చేసాం, రెన్యువల్ చేసాం, పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తున్నాం, డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా? ఎంత అఘాయిత్యం అండి ఇది! ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన ఫామ్ 7 ఏంటండి? ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ తిరిగిచ్చి, అదే కంపెనీలకు ఇచ్చి, ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఊరూరు దౌర్జన్యం. ఎవరో పోయి డేటా కలెక్ట్ చేసుకుంటే మీకే సంబంధం అండి? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేస్తారో వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లెట్ట చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎడదేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. జగన్ కు చేయూత ఇవ్వడానికి కేంద్రం, టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తున్నాయని, ఇందుకు అక్రమ మార్గంలో వెళ్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీని అతలాకుతలం చేసి నేతలను, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేద్దామని చూస్తున్నారని, అయితే తామేమీ బెదిరింపులకు భయపడపోమని చంద్రబాబు స్పష్టం చేశారు.